ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణంలోని ఎస్వీసీ అనే ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. చికిత్స పొందుతూ ఒక యువతి మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీలోని ఈ ఆందోళనకు సంబంధించి హాస్పిటల్ నిర్లక్ష్యమే అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఉద్రిక్తత పరిస్థితులని సద్దుమణిగించే దిశలో అక్కడ అధికారులు ఉన్నట్టయితే తెలుస్తోంది. హాస్పిటల్ అడ్మిట్ చేసాం. అది పూట్ల చూసిన తర్వాత సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. ఇలాగ గర్భసంచి వచ్చేసి 2 ఇలా వచ్చిన తర్వాత సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి సర్జరీ చేయండి సార్ అంటే అమౌంట్ 50,000 అడిగారు. సార్ మీరు లేను సార్ అని చెప్పేసి 40,000 అడిగారు. సరే సార్ ఇస్తాను సార్ చేయండి. చేసిన తర్వాత బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోతుందమ్మా. బ్లడ్ కడుపులో పాజిటివ్ అయిపోతుందమ్మా, బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తెచ్చి ఎక్కించాం. ఇచ్చిన తర్వాత నా బ్లడ్ తీసుకుని మా బామ్మడి బ్లడ్ కూడా తీసుకుని ఎక్కించేసాను. 4 బ్యాగ్లు అతను ఎక్కించేసారు. ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత నేను బ్లడ్ బుక్ అన్నాను. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందమ్మా, భయపడేపల్లి అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి అన్నాను. నేను మార్నింగ్ మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను మార్నింగ్ నైట్ ఒక్కనే ఉన్నాను. మా అత్తగారు నేను ఉన్నాను, నా బాబంతులు అందరూ ఏడా ఉన్నారు. మార్నింగ్ ఎట్లా కొంచెం మళ్ళీ బ్లడ్ కావాలని అన్నారు. మళ్ళీ బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి మళ్ళీ 2 తీసుకొచ్చాం. వాడు ఎక్కించేసారు. ఎక్కించిన తర్వాత మా అత్తగారు లోనికి వెళ్ళి చూసి బాబు ఇట్లా చికా చేస్తుంది బాబు అని చెప్పేసి అంది. సార్ నేను